ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆదివారపు శుభము తెలియజేస్తున్నాం. మా యొక్క క్రీస్తు కృపా సంఘము యొక్క కుటుంబ పక్షాన మీ అందరూ బాగున్నారని తలుస్తున్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి మీతో ఈ లైవ్లో పాల్గొనడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకి వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఈ వారము మరియు వచ్చే వారము కూడా ఆన్లైన్లో మనం ప్రభు యొక్క శరీరమును రక్తంలో పాలిభాగస్వం కాబోతున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండగా పాప క్షమాపణ కలుగదనియు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రత్యక్షపరచబడెను. ప్రత్యక్ష మగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మహోన్నత యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. నేను కాదు రాజా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరే మాట్లాడండి. నీ సిలువ చార్చిన మమ్మల్ని మరుగుపరుచుకొని మీరే నాతో మాతో మాట్లాడండి నాయన. ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన నీ రక్త ప్రోక్షణ దాయిచ్చే. నీ శరీరంలో రక్తంలో మేము పాలి భాగస్సులు అవడానికి నువ్వు ఇచ్చిన నీ కృపా భాగ్యంకై నీకు వందనాలు. నీ కృపతో మీరు నింపి నడిపించండి. నీ ఆశీర్వాద మేలు చేత మమ్మల్ని తృప్తిపరచండి నాయనా. మీరే మాట్లాడి బోధకుడా నీకు వందనాలు నాయనా. నీ యొద్ద కూర్చొని వింటున్న మా అందరికీ వినగలిగే చెవులు గ్రహించగల హృదయం మీరు అనుగ్రహించి నీ ఆశీర్వాద మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచి నడిపించి నీ గొప్ప కార్యముల చేత మమ్మల్ని నింపమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేకూర్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గమనించండి,
దేవుని వాక్యంలో దేవుడు పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న ఒక మార్పు, అలాగే ఆయన రక్తములో ఉన్న నిబంధన ఉన్న శక్తి దేవుడు మనకి ఇక్కడ కనపరుస్తున్నారు. మనం చూసినట్లయితే మొట్టమొదట చెప్పబడిన మాట 22వ వచనంలో, రక్తము చిందింపకుండగా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగానే చెప్పవచ్చును. రక్త ప్రోక్షణ. దేవుడి బిడ్డ గమనించండి, సాతాను యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, కొన్ని విషయాల్ని వాడు అస్సలు చేయనీయుడు. అందులో ప్రప్రమమైనది ఏంటి తెలుసా? ప్రార్థన. రెండోది వాక్యం చదవడం. మూడోది పరిశుద్ధుల సహవాసంలో కూడుకోనివ్వకపోవడం. నాలుగవది ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలి భాగస్థులు అవ్వకుండగా చేయడం. ఎందుకు అంటే ఇవన్నీ వాడి కార్యాలని లయపరిచి, హల్లెలూయా, వాడు మనిషిని ఒక భ్రమలో, ఒక ఇల్యూషన్. గమనించండి, దే ఆర్ టూ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ టు ఫైట్. వన్ ఇస్ ద ఇల్యూషన్, ఒక భ్రమ, ఒక కల్పితం లో మనిషిని ఎంతగా ఇన్వాల్వ్ చేశాడంటే మనిషి దానిలో నుండి బయటికి రాలేకపోతున్నాడు. మనిషి దాన్ని గ్రహించలేకపోతున్నాడు. అరే బాబు, ఇది కాదురా బాబు, మొన్నటిదాకా అక్కడ పడేసిన కర్ర ముద్దు ఇది, దీన్ని తీసుకొచ్చి చెక్క చేసి ఒక బొమ్మను చేసి నిలబెట్టి దానికి వస్త్రాన్ని చుట్టి ఇది అమ్మరా అంటే వాడు నమ్మేస్తున్నాడు. అరే మొన్నటిదాకా వాడు కాలుతో తొక్కాడరా తయారు చేసినప్పుడు, చాలా రకాల రంగులు వేసాడు, ఈరోజు అది నిలబెట్టావు, నువ్వు దాన్ని మొక్కుతున్నావురా అంటే నమ్మడు. ఎంత భయంకరమైన అంధత్వం. నిజమే, దేవుణ్ణి చూడాలి అంటే రక్తం మనకు కావాలి. హల్లెలూయా. ఐ వాంట్ టు సీ గాడ్. నేను దేవుణ్ణి చూడాలి అనే ఆలోచన నీకు వస్తే, నేను దేవుణ్ణి కనపరుచుకోవాలి అని, నేను దేవుళ్ళలో నేను కనబడాలి, లేదా దేవుడు నాకు కనబడాలి అంటే నీకు దేవుడికి మధ్యలో ఉన్న పాపపు గోడ పగిలిపోవాలి. ఆ పాపపు గోడను పగలగొచ్చడానికే నజరేయుడైన యేసు ప్రభువారు వచ్చి ఆయన రక్తం చిందించాడు. దేవుడు బిడ్డ, ఆ రక్తంలో ఉన్న శక్తి గ్రహించకుండా చేయడమే సాతాను ప్రణాళిక. చూడండి, COVID-19 వాడు ఎందుకు ఇంత భయంకరమైన గ్యాప్ వచ్చింది? ఈ గ్యాప్ లో ఏం చేశాడు వాడు? సమాజంగా కూడుకోనివ్వలేదు, సంఘాలుగా కూడుకోనివ్వలేదు, సహవాసంగా కూడుకోనియలేదు. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగస్తుంది. కానీ ఎందుకంటే ఒక్కసారి ఒక విశ్వాసి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగస్తుడు అవుతే వాడు యేసయ్య అయిపోతాడు. హల్లెలూయా. మీరు అదిరిపోతారు ఆ మాటకి. ఏంటండి బాబు? అవును, వాడు దేవుని పోలికైపోతాడు, దేవుని ప్రతిబింబం అయిపోతాడు. నిన్ను చూసినప్పుడు సాతానికి నువ్వు కాదు, నీలో క్రీస్తు కనబడతాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్, దట్ ఈస్ ద ఆసమ్ పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యేసయ్య నామము, ఆయన రక్తము గురించి మాట్లాడితే దేవుడి బిడ్డ, సాతాను గజగజ వణికిపోతాడు. సాతానుకున్న బలము మనిషి యొక్క పాపము, మనిషి యొక్క అతిక్రమము. దేవుడు తన శక్తిని ప్రదర్శించడానికి కావాల్సిన దేవుడికి విధేయత, అంగీకారం. నువ్వు ఎప్పుడైతే విధేయుడు అవుతావో, అంగీకరిస్తావో యేసయ్యని నీ సొంత రక్షకుడుగా, ఆ దేవుడు తన యొక్క శక్తిని, తన ప్రభావాన్ని, తన యొక్క ఆ కృపను నీ ఎడలో పనిచేయడానికి దేవుడికి మార్గం ఏర్పడుతుంది. గమనించు, డాక్టర్స్ నీకు ఒక సిక్నెస్ అని చెప్పొచ్చు, డాక్టర్స్ లేకపోతే ఇదని చెప్పొచ్చు, అదని చెప్పొచ్చు. దేవుడి బిడ్డ, చాలా మంది కూడా ఇదిగో అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో, నీ పాపాలు క్షమించబడతాయి అంటే నా సేవ పరిచయం నాకు 1-2 సార్లు నేను చూశాను. నమ్మేవాళ్ళు కాదు. ఏంటంత ఈజీయా? ఇంత భయంకరమైన పాపాలు చేశాను నేను 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి, 60 సంవత్సరాల నుంచి, కేవలం సింపుల్గా నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే అయిపోద్దా? కానీ అదే దేవుడి చిత్తానుసారమైన దుఃఖముతో మనం ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ద్వారా, యేసయ్య రక్తము ద్వారా నువ్వు నీ ప్రాణాత్మ శరీరము ప్రక్షాళన చేయబడి
పరిశుద్ధపరచబడిన తర్వాత నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను యేసయ్యలో నూతన సృష్టిని, పాతవు గతించిన సమస్తము క్రొత్తవాయను, ఐ ఆమ్ ద న్యూ క్రియేషన్. హల్లెలూయా. నువ్వు ఒక నూతన సృష్టివి దేవుడి బిడ్డ. ఎవడైనా నువ్వు క్రీస్తుని వాడు నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టివి దేవుడి బిడ్డ. మైట్ బి నువ్వు అనుకోవచ్చు, నేను పలానా మమ్మీకి, పలానా డాడీకి, పలానా కుటుంబంలోకి పుట్టానని, నా ప్రాంతం ఇది, నా నేటివ్ ప్లేస్ ఇది, నా తల్లిగారి ఇల్లు ఇది. దేవుడి బిడ్డ, ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ సేయింగ్ యూ, మర్చిపోయి ఇవన్నీ. నువ్వు ఎక్కడికి చెందిన తెలుసా? ప్రభువుకు చెందిన దానివి. ఆమేన్. నువ్వు ప్రభువుకు చెందిన వాడివి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానంటే భూమి ఆకాశములు పునాదులు వేయబడక మనం దేవుడి యందు ఉన్నాం. మన ఉనికి దేవుడి బిడ్డ. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చాలా బాధపడతాం. మొన్న మధ్యకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నేనున్నాను. ఎక్కడున్నాను? యేసులో ఉన్నావు. అంటే నీ ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది? దేవుళ్ళో ఉంది. దేవుడికి మరణం ఉందా అంటే లేదు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు అంటే నువ్వు ఉన్నావు. ఆయన ఉన్నాడు అంటే నీకు అద్భుతం జరుగుతుంది. ఆయన ఉన్నాడు అంటే నీకు నిరీక్షణ ఉంటుంది. ఆయన ఉన్నాడు అంటే అద్భుతాలు చేస్తాడు. కానీ వేషధారణ భయంకరం. వీటన్నిటికీ భయంకరమైన అంశం ఏంటంటే వేషధారణ, హిపోక్రసీ. వెన్ యు ఆర్ హిపోక్రైట్, గాడ్ క్యాన్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. చాలా మంది హిపోక్రటిక్ గా బిహేవ్ చేస్తారు, దాచిపెట్టేసుకుంటారు మొత్తం అంతా. బయటికి మాత్రం ఏదో చాలా పరిశుద్ధమైన పరిస్థితిలో ఉన్నట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది చాలా భయంకరం. ఉన్న పార్ట్స్ను రావాలి. ప్రభువు నీతో మాట్లాడినప్పుడు ఉన్న పార్ట్స్ను రా ప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు ప్రభువు నీలో, ఆమేన్, నీలో, మనలో, హల్లెలూయా, తన్ను తాను కనపరుచుకుంటాడు. ఆమేన్. తన్ను తాను కనపరుచుకుంటాడు, తన్ను తాను అగపరుచుకుంటాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడు ఈ 4 మాటలు ఈరోజు మనం చదువుతాం. నెక్స్ట్ వీక్ కూడా ఈ యొక్క పాస్ ఓవర్లో నుంచి మనం వెళ్దాం. దయచేసి పాస్ ఓవర్ మీ దగ్గర లేదు, దాదాపు లోకల్లో ఉన్న వారందరికీ పంచాం మేము పాస్ ఓవర్ మీ దగ్గర లేకపోతే గ్రేప్ జ్యూస్ తయారు చేసుకోండి, ఒక రొట్టెను కాల్చుకొని పెట్టుకోండి, చక్కగా వాక్యం వినండి, వాక్యం వినిపిస్తా పాస్ అవర్లో పాల్గొండి దేవుడి బిడ్డ. ఎందుకంటే నీవు ఒక్కసారి ఆ యొక్క దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని నువ్వు తీసుకోవడం స్టార్ట్ చేస్తావు దేవుడి బిడ్డ, నీలో పరలోకపు పని, దేవుని పని, దేవుని కార్యము నీలో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ దేవుడి బిడ్డ. ఇట్స్ ఎ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నీలో. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో నువ్వు మెల్లమెల్లగా ఆయన పోలికగా, హల్లెలూయా, మనం ఆయన పోలికగా మార్చబడుచున్నాం. లాస్ట్ వీక్ మనం చూసాం, మనం ఆయన పోలికగా మార్చబడుచున్నాం అని వాక్యం చెప్తుంది దేవుడి బిడ్డ. ఇక్కడ దే ఆర్ 3 stages టు సీ గాడ్. 3 స్టేజ్లు దేవుడి బిడ్డ. నెంబర్ 1, ఆ దేవుడు మనకు ఒక ప్రూఫ్ ఇస్తున్నాడు. 24వ వచనంలో మనం చూస్తే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలంలో పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు. ఏంటట? కనబడుటకు. ఆయన కనబడ్డాడు, భ్రమ కాదు. ఆయన చరిత్ర సత్యము, సత్యాన్ని మార్చలేము. అది సత్యము, అది మార్చబడదు దేవుడు బిడ్డ. మారని సత్యము యేసుక్రీస్తు. చరిత్ర క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. He is the history. He is unchanged. దేవుడు బిడ్డనే. నీలో బలహీనతలు ఉంటాయి, నాలో బలహీనతలు ఉంటాయి, అందరిలో బలహీనతలు ఉంటాయి. కానీ వాటిని కప్పిపెట్టుకో. ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు వర్ధిల్లుతావు. ఒప్పుకొని విడిచిపెట్టు, నువ్వు దీవించబడతావు. ఆ యేసయ్య కనబడుతున్నాడు, ఆయన కనబడ్డాడు. మీరు గమనించినట్లయితే యోహాను సువార్త నాకు చాలా ఇష్టం అండి. ఆ ఫస్ట్ చాప్టర్ ఎంత అద్భుతకరంగా ఉంటుందంటే, ఆదిందు వాక్యమైన వాక్యం దేవుడు, ఆ వాక్యమే దేవుడైన ఆయనే కృపా సత్య సంపూర్ణంగా మనం నివసించను. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. చీకట్లో ఆయన వెలుగు ప్రకాశించును, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. ఎంత అద్భుతమైన పదాలు. ఆయనే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఆయన కనబడ్డాడు, ఆయన భక్తులకు కనబడ్డాడు, ఆయన కోసం ఎదురు చూసిన వారికి కనబడ్డాడు.
దేవాలయంలో మొదటిసారి వారిని ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు అంటున్నాడు, నాదా ఆత్మస్వరూపి, ఇదిగో నిన్ను చూసే కృపను నాకు ఇచ్చావు, వాగ్దానాన్ని నెరవేర్చావు. దేవుడు కనబడతాడు. దేవుడు బిడ్డ, నీ జీవితంలో దేవుడు చేయలేదంటూ ఏం లేదు. కానీ దేవుడికి కావాల్సింది విధేయత. దేవుడికి కావాల్సింది నీ దగ్గర నుంచి విధేయత. నువ్వు విధేయుడు అయ్యి నువ్వు ప్రభు పాదాల చింత కూర్చొని నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నువ్వు నూతన సృష్టివి. నిన్ను నిర్మిస్తున్నాడు. కొన్ని బలహీనతలు వచ్చాయా, పర్లేదు, దేవుడిని తీసేస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను కడతాడు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను ఒక ఆయన పోలికగా ఆయన నివసించు ఆలయముగా దేవుడు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. సృష్టి ప్రారంభంలో మనం ఆయన ఉన్నాము, సృష్టి అంతంలో మనం ఆయనలో విలీనమైపోతాం, ఆయనలో కలిసిపోతాం. అదే అల్ఫా ఒమేగా అయిన దేవుడు. అంటే ఫస్ట్ ఆయనే ఉన్నాడు, మిగతాది ఏం లేదు. లాస్ట్లో ఆయన ఒక్కడే మిగిలిపోతాడు, మిగతాది ఏముండదు. భూమి ఆకాశాన్ని కూడా ఆయన అగ్నిపాలు చేసేస్తాడు. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బిల్డింగ్ అయినా, ఎంత ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణమైన దేవుడు బిడ్డ, లాస్ట్ కి అగ్ని ఆహుతి అయిపోవాల్సిందే. ఆయన ఒక్కడే నిత్యుడు. ఆమేన్. హీస్ నిత్యుడైన దేవుడు. ఆయన కనపరుచుకున్నాడు. ఎంఫాజియో అన్న ఆ గ్రీక్ పదం అక్కడ వాడబడింది బైబిల్లో. టు మేనిఫెస్ట్. ఏంటట? మేనిఫెస్ట్. కనబడుట అంటే కేవలం కనబడటం కాదు. మేనిఫెస్టేషన్. ఒక మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఆమేన్. నువ్వు ఆ శరీరంలో, ఆ రక్తంలోకి నువ్వు పాలుభాగస్తుడు అయినప్పుడు దేవుడు బిడ్డ, నీలో ఒక మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ ఆఫ్ మిరకల్స్, మేనిఫెస్టేషన్ ఆఫ్ హీలింగ్, మేనిఫెస్టేషన్ ఆఫ్ గుడ్ కాన్షియస్. ఆమేన్. ఒక మంచి మనస్సాక్షిలో దేవుడు బిడ్డ, నేను చెప్తున్నాను, పాపాన్ని కప్పు పెడితే ఏమవుతుందంటే నీకు భయం వేస్తూ ఉంటుంది, నీకు భయం వేస్తూ ఉంటుంది, నీకు భయం వేస్తూ ఉంటుంది. నేను చేయలేను, నా వల్ల కాదు, దేవుడు నన్ను దీవించలేడు, నేను బ్లెస్ అవ్వలేను, నాకు జాబ్ రాదు, నాకు ఇలాగా అవ్వదు, నాకు అలాగా అవ్వదు. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఐఎమ్ సేయింగ్ యూ. చర్చ్ కన్స్ట్రక్షన్లో అమౌంట్ పాపం చాలా మంది, పాస్టర్ గారు మేము ఇచ్చేస్తాం, పాస్టర్ గారు 50,000 ఇచ్చేస్తాం, మేము ₹1,00,000 ఇచ్చేస్తాం. పాపం ఆశ ప్రభుని ఆలయం కొరకు వాగ్దానాలు చేశారు చాలా మంది. అయితే పాపం మరి ఎందుకో తెలియదు దేవుడు బిడ్డ, ఐ డోంట్ నో. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. డబ్బులు వాళ్ళకి రాలేదు. వారు ఆలయం కొరకు వాగ్దానం చేశారు, గుబ్బులు ఇవ్వలేదు. ఈలోపు నేనేం చేశానంటే ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు తెచ్చాను. సరే, స్లాబ్ అయితే వేసాం. ఇప్పుడు నెలకొచ్చి 62,000 72,000 కట్టాలి. ఎలా ప్రభా? ఒకటే అనుకో, నిజంగా నేను ఆ విషయం నేను మీతో చెప్పాలి. దేవుడు నాతో, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అయ్యా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వేమన్నా చేయగలుగుతావా? నేనేం చేయలేను ప్రభు. మరి ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చేయలేని అంశం కొరకు నువ్వు బాధపడడం బట్టి, విచారించడం బట్టి ఇంకా వరస్ట్ అయిపోతుంది సిచ్యువేషన్. ఎందుకంటే నువ్వు దాన్ని మార్చలేవు. అవును ప్రభా, నేను మార్చలేవు. ఏం చేయగలుగుతాం? ఏం చేయలేవు. ఆఖరికి మన జుట్టు తెల్లగా అయిపోతే నల్ల రంగు వేసుకోగలుగుతాం, కానీ ఆ తెల్ల జుట్టుని నల్లగా మార్చలేము. ఆ రంగు మళ్ళీ నీళ్లు పడితే పోతుంది. పొట్టిగా ఉన్న వాళ్ళని పొడుగ్గా మార్చలేము. దేవుడు బైబిల్లో అంటున్నాడు, కాబట్టి నువ్వు చింతించకు, నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. సరే ప్రభువా, వేస్తాను. నువ్వు చింత మొత్తం నాకు ఇచ్చేసావు కాబట్టి ఇంక నువ్వు చింతించకూడదు అన్నాడు దేవుడు. సరే ప్రభువా, ఇప్పుడు అది మర్చిపోవడానికి నేను కష్టపడాలి. ఎప్పుడైతే నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉండదో నేను భయపడతాను. విశ్వసించువాడు కదల్చబడ్డాడు. దేవుడు బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడి యందు నమ్మిక ఉంచావా, నువ్వు విశ్వాసం ఉంచావా, నువ్వు కదల్చబడవు. నువ్వు ప్రభులో అలా స్థిరపరచబడతావు. నిన్నేది కలపలేదు. రిపోర్ట్స్ వచ్చిన రిపోర్ట్స్ చూసి పక్కన పడేసి నవ్వుతావు. ఐ బిలీవ్ ఇన్ హిమ్ హూ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్.
ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభా నీకు వందనాలు, నన్ను బలపరుస్తున్నావు ప్రభా నీకు వందనాలు అనుకున్నాను. అద్భుతంగా దేవుడు టక 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 అని 3-4 ఉద్యోగాలు ఇచ్చాడు. అద్భుతంగా అనుకోని రీతిగా ఈ మంత్ చూసేసరికి అమౌంట్ డిపాజిట్ అయిపోయింది బ్యాంక్. ప్రతి నెల అద్భుతాల మీద, ఆశీర్వాదాల మీద, దీవెనల మీద, అనుకోని వ్యక్తుల దగ్గర నుంచి, అనుకోని మార్గంలో నుంచి ప్రభు చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో ఆయన ద్వారాలు తీస్తూ ఆయన అద్భుతం చేస్తూ నడిపిస్తున్నాడు. ఎస్ దేవుడు, నువ్వు చింతించడం కాదు, నువ్వు చేయాల్సింది తెలుసా? ప్రభునందు ఆనందించి. హల్లెలూయా. సాతాను గడికి పిచ్చెక్కిపోవాలి, ఇదేంట్రా బాబు వీడు ఇన్ని అప్పులు పెట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నాడు, ఇన్ని పరిస్థితులను పెట్టుకొని కరెంట్ బిల్లు కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి. దేవుడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈ యొక్క కోవిడ్ ఈజ్ నథింగ్ బట్ దేవుడు బిడ్డ ఇట్స్ ఎ టెస్ట్, యూ హ్యావ్ టు పాస్ ఇట్. జాబ్ లేదు, అవి లేవు ఇవి లేవు, మొత్తం ఓపెన్ అయిపోతాయి దేవుడు బిడ్డ, మొత్తం అన్నీ ఓపెన్ అయిపోతాయి. కానీ బతికేవాళ్ళు బతుకుతారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతారు. ఇంక ఏదేం లేదు, దేవుడి మీద నువ్వు ఆధారపడాలి, ముందుకెళ్ళిపోవాలి అంతే. దేవా నేను నీ మీద ఆధారపడుతున్నాను, దేవా నేను కృంగిపోను, దేవా నేను భయపడను, ఆలోచన అడుగు ప్రభుని, ప్రభా నేనేం చేయాలి, ప్రభా నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభా నాకు ఒక ఆలోచన చెప్పు అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉండాలి. దేవుడు దీవించడం స్టార్ట్ చేస్తాడు, దేవుడు నడిపించడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు బిడ్డ చింతించుకో, సంతోషించు. దేవుడు వాక్యం చెప్తుంది, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. 2 times చెప్పాడు దేవుడు ఆ మాట. కారణం ఏంటో తెలుసా? గట్టిగా చెప్తున్నాడు, నువ్వు చేయాల్సిందల్లా స్తుతించు ప్రభుని, నువ్వు చేయాల్సిందల్లా ప్రభునందు ఆనందించు. ప్రభా నువ్వు నాకు ఉన్నావు, శ్రమ వచ్చిందని కృంగిపోకు, శ్రమలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు, గొప్ప సాక్ష్యం రాబోతుంది, నువ్వు వెలుగును చూడబోతున్నావు చీకట్లో. హల్లెలూయా. దేవుడు అద్భుతాన్ని తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. దేవుడు బిడ్డ నన్ను నేను నా ప్రజలకు కనపరుచుకుంటానని చెప్పిన దేవుడు ఆయన మన మధ్య నివసించాడు, ఆయన మన మధ్య సంచరించాడు, ఆయన మనతో రొట్టెను విరిచాడు అని అపోస్తులు సాక్ష్యం చెబుతున్నారు. అవును, ఒక అనుభవ సాక్ష్యం కావాలి ఒక సేవకి, ఒక పరిచర్యకి. నేను చూశాను ప్రభు, పలుమార్లు మాట్లాడాను ముఖాముఖిగా. దేవుడు బిడ్డ ప్రభు నన్ను పట్టుకున్నారు. ఐ హ్యావ్ దట్ వండర్ఫుల్ హెవెన్లీ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఆల్ టేక్స్ ఇస్ ద రివిలేషన్. దేవుడి బిడ్డ ఏం కావాలి అయ్యగారు, ఏం చేస్తే నేను ప్రభుతో అంత దగ్గరికి వస్తానంటే ఒక ప్రత్యక్షత కావాలి. నీ దగ్గర ఒక ప్రత్యక్షత ఉంటే నువ్వు ప్రభువుని చూస్తావు, ప్రభువు నిన్ను తాకుతారు, నువ్వు ప్రభుతో నడుస్తావు, నువ్వు ప్రభుతో నివసిస్తావు. ఇదిగో ఆయన నువ్వు జీవిత భాగస్వామిగా చేసుకొని ముందుకెళ్తావు. దేవుడి బిడ్డ ఇదిగో ద వర్డ్ బికేమ్ ద ఫ్లెష్ అంటున్నాడు. ఇదిగో ఆ శరీరము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యము నీలో నివసించబోతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ రొట్టెను తీసుకొని విరిచి నువ్వు భుజిస్తావో, ఏంటి ఆ రొట్టె? అది ప్రభు శరీరం. ప్రభు శరీరం నీలోకి వెళ్ళింది, ఏమవుతుందంటే మేనిఫెస్ట్ అవుతుంది. అది ఆయన శరీరం నీ శరీరంలో కలిసిపోతుంది. దేవుడి బిడ్డ ఆమేన్. ఆయన శరీరం నీ శరీరంలో కలిసిపోతుంది, ఆయన రక్తము నీ రక్తంలో కలిసిపోతుంది. దేవుడు నీలో మేనిఫెస్టేషన్ అవుతున్నాడు. ఆమేన్. వావ్, దట్స్ గ్రేట్. దేవుడి బిడ్డ దట్స్ గ్రేట్, దట్స్ పవర్ఫుల్. ఆ దేవుడు నీలో మేనిఫెస్ట్ అయిపోతున్నాడు. దేవుడి బిడ్డ ఆమేన్. అండ్ రెండోది 26వ వచనంలో, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఫస్ట్ కనబడిను, రెండోది ప్రత్యక్షపరచబడను. దేవుడు బిడ్డ చూడు, ఐ లవ్ దట్ వర్డ్, ప్రత్యక్షత. ఐ లవ్ దట్. ప్రత్యక్షత ఉంటే తలుపులు వేసుంటే నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా. ప్రత్యక్షత ఉంటే నీటి మీద నువ్వు నడుస్తావు. దేవుడు బిడ్డ ప్రత్యక్షత ఉంటే అగ్ని మధ్యలో నువ్వు సంచరిస్తావు. దేవుడు బిడ్డ ప్రత్యక్షత ఉంటే దేవుడు బిడ్డ ఇదిగో సింహపు నోరును నువ్వు మూస్తావు, ఇదిగో నాగుపాములను ఎత్తిపట్టుకుంటావు, ఇదిగో నీకు ఏది ఎంత మాత్రం హాని చేయదు. బికాజ్ యూ హ్యావ్ ద రివిలేషన్ ఆఫ్ గాడ్.
యు హ్యావ్ ద కీస్. ఆమేన్. పేతురు, నేను నీకు తాళపు చేతులు ఇస్తున్నాను. పేతురు, నేను నీకు తాళపు చేతులు ఇస్తున్నాను. నువ్వు దేనైతే బంధిస్తావు అది బంధించబడుతుంది, నువ్వు ఏదైతే విప్పుతావు అది విప్పబడుతుంది. ఇదిగో నేను నీకు ఓ రాబా షిఖరాల బాబా, ఇదిగో నేను నీ బండ మీద నేను నీకు సంఘాన్ని కట్టబోతున్నాను. నా యొక్క బిడ్డలు నేను కట్టబోతున్నాను. ఇదిగో నా ఆలయాన్ని కట్టబోతున్నాను. పాతాళం యొక్క తలుపులు దాని ఎదుట నిలువచాను. హల్లెలూయా. దట్ ఈస్ ఆసమ్. దేవుడు బిడ్డ, ప్రత్యక్షత ఉన్నప్పుడు నీ సంఘం ఎదుట, నీ ఎదుట ఈ చాతపళ్ళు, చిడుపులు, చెల్లింగలు ఏది పని చేయదు. దేవుడు బిడ్డ, వండర్ఫుల్ డెలివరెన్స్ మినిస్ట్రీని నేను ప్రభుతో చూశాను. వండర్ఫుల్ దేవుడు బిడ్డ. ఒకే రాత్రి దాదాపు 390 గృహాలు ప్రభులోకి వచ్చేసాయి. చాతబడులు చేసే గృహాలు. ఆ పాడేరు, అరకు పాడేరు ప్రాంతంలో ఎగుసొనబ, దిగుసొనబ, పైవరం మండలం, ఇక నోట్ ఇట్ దట్, పైవరం మండలంలో ఎగుసొనబ, దిగుసొనబ అనే ప్రాంతంలో కనీసం ఎలక్ట్రిక్ కరెంట్ లేదు 20 సంవత్సరాల కిందట. అద్భుతమైన పరిచర్య. ఒక రాత్రి దేవుడి బిడ్డ ఆరాధనలో ప్రభు ప్రత్యక్షత ఓపెన్ అయింది. ఒక ఆయన నడుము పట్టేసి వంగుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ముట్టుకో, టచ్ హిమ్, గాడ్ ఇస్ గోయింగ్ టు హీల్. దేవుడి బిడ్డ అద్భుతంగా హీలింగ్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. అద్భుతమైన హీలింగ్స్, దాదాపు 2.5-3 గంటలు హీలింగ్ మినిస్ట్రీ. They have all the village come to the Lord. Hallelujah. All the village has come to the Lord. That revelation, ఆ ప్రత్యక్షత రక్షణలోకి తీసుకెళ్తామండి. ప్రత్యక్షత రక్షణలోకి తీసుకెళ్తాది. ప్రత్యక్షత లేకపోతే మనం రక్షించలేము ప్రజలని. ప్రత్యక్షత లేకపోతే నువ్వు సాతాన్ని జయించలేవు. ప్రత్యక్షత లేకపోతే వాడి తల మీద నీ పాదం పెట్టలేవు. దేవుడు బిడ్డ, ప్రత్యక్షత కావాలి అంటున్నాడు. మీన్స్ దేవుడు బిడ్డ మేక్ మేనిఫెస్ట్ ఆర్ విజిబుల్. ఏదైతే దాగి ఉన్నదో, ఏదైతే తెలవదో, అది మాటలైనా కావచ్చు, అది పనులైనా కావచ్చు, దాన్ని కనపరిచేదే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలోకి మనం వెళ్ళాలి. ఎస్, ఫానరోస్ అనే వర్డ్ ని వాడతాడు స్ట్రాంగ్ డిక్షనరీలో. ఫానరోస్ అంటే షైనింగ్. ఇట్స్ మీన్ షైనింగ్, ప్రకాశించుట. ప్రత్యక్షపరచుటకు ఇంకొక పర్యాయ పదము ప్రకాశించాలి. ఆమేన్. నువ్వు ప్రకాశించాలి. దేవుడు బిడ్డ, నువ్వు ప్రసరించాలి, నువ్వు ప్రకాశించాలి. ఆ ప్రభు కొరకు నువ్వు ప్రకాశించాలి. ఆయన నీలో ఉంటే నువ్వు దాచిపెట్టలేవు. సూర్యుడున్నాడు కాబట్టి చందమామ వెలుగుతుంది తెల్లగా. ఒక ప్రత్యక్షత నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. యు కాంట్ హైడ్ ద లైట్. ఎంత చీకటి, చీకటికి అర్థం చెప్పండి. చీకటి అంటే అర్థం నలుప. చీకటికి అర్థం, what is the meaning of darkness? What is the definition of darkness? Definition of darkness is nothing but the absence of light. Why Africa is called a dark continent? People are dark? No. అక్కడికి జ్ఞానం వెళ్ళలేదు. అక్కడికి ప్రత్యక్షత లేదు. దేవుడు బిడ్డ, ఈరోజు ప్రపంచంలో డబ్బు ఎక్కడ ఉంది తెలుసా? ఆఫ్రికన్ కంట్రీస్ లో. ఆల్ ద వరల్డ్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ ఆఫ్రికా. ఈవెన్ ద గాస్పెల్ ప్రీచర్స్, రెనార్డ్ బాంకే, ఎప్పుడు ప్రత్యక్షత వెళ్ళింది అక్కడ. అంతే, అద్భుతాలు జరిగిపోయాయి. ఈరోజు అతి ఎక్కువ ఆయిల్ మైన్స్, ఆయిల్ రిఫరెన్స్, ఈవెన్ ద ఓఎన్జీసీ ఆఫ్ ఇండియా, దే వర్ రిగ్గింగ్ ఆయిల్ ఫీల్డ్స్, కోల్ మైన్స్, కాటన్, టాప్ మోస్ట్ ఎక్కువ ఉత్పత్తి చేసే ప్రదేశాలు కూడా అక్కడే ఉన్నాయి. దే వర్ షైనింగ్ టుడే బికాస్ ఆఫ్ ద రివిలేషన్. If you don't have a revelation, you are dark. If you have a revelation, you will shine. Arise and shine, the Lord has come. The light has come. The light is the word. లెమ్ము తేజులను వెలుగు నీ యొద్దకు వచ్చింది. వెలుగే వాక్యము. దేవుడు బిడ్డ, వాక్యపు వెలుగు. ఆ వాక్యపు వెలుగు, ఆ సత్యమైన వెలుగులో దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. ఆమేన్. ఆ వాక్యపు వెలుగు నీలోకి వస్తే దేవుడు బిడ్డ నువ్వు ప్రకాశిస్తావు. ఆటోమేటిక్గా నువ్వు ప్రకాశిస్తావు. నువ్వు ఎంత చీకట్లోకి వెళ్తే నీ వెలుగు అంతా అబ్బా
తేజరిల్లుతా ఉంటుంది. మధ్యాహ్నపు ఎండవలే నువ్వు తేజరిల్లుతావు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. నువ్వు తేజరిల్లుతావు, ఎందుకంటే వాక్యం ప్రత్యక్షత నీలో ఉంది. నిన్ను ముట్టినవాడు ఆయన కనుపాపను ముట్టినట్లే. ఏ సాతాను ముట్టగలుగుతుందంటే దేవుని కనుపాపను. ఎస్ ఎస్, ద వెపన్ దట్ ఫార్మ్ అగైన్స్ట్ thee shall not prosper అంటూ ఆయన అంటున్నాడు, ఇంతవరకు ఎవడి దగ్గర లేని అంత అతి పదునైన కత్తిని నీ చేతిలో పెట్టాను. బా, ఇంతవరకు అంటాడు. 6000 సంవత్సరాలు. బైబిల్ వచ్చి మనకు కేవలం కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే. ఈ 100 సంవత్సరాలు ముందు అబ్రహాము దగ్గర వాడిగల ఖడ్గం ఉంది. అది దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఆమేన్. యోబు దగ్గర, ఎస్తేరు దగ్గర, యోసేపు దగ్గర, యాకోబు దగ్గర, యెషయా దగ్గర, యెర్మియా దగ్గర, దానియేలు, షడ్రక్, మెషక్, అబ్దెనగోల దగ్గర ఏముంది అంటే దైవ ప్రత్యక్షత. పేతురు దగ్గర ఏముందంటే యు డోంట్ హ్యావ్ ఎ బైబిల్ విత్ హిమ్, బట్ హీ హ్యావ్ ఎ రివిలేషన్. ఒక ప్రత్యక్షత ఉంది పేతురికి. ఏంటో తెలుసా? యేసు నామములో దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, యేసు నామములో స్వస్థపరచబడుతుంది. ఆయన నామంలో తప్ప వేరే ఏ నామంలో రక్షణ లేదు, విడుదల లేదు. ఆయన నామములోనే, ఆ నామములోనే ఆ గొప్ప విడుదలని ఆయన పొందాడు. అంతే, వెళ్ళిపోయారు. భూమిని తలకిందులు చేశారు దేవుడు బిడ్డ. భూమిని తలకిందులు చేసేసారు. టుడే రెవరెంట్లు, డాక్టరేట్లు, బిషప్లు, తండ్రి గారులు, తల్లి గారులు చాలా మంది ఉన్నారు. ఎందుకు తలకిందులు చేయలేకపోతున్నారు? ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత ఉన్నవాడి పరిస్థితి వేరు, ప్రత్యక్షత లేనివాడి పరిస్థితి వేరు. గుడ్డోడు తడుముతాడు దేవుడు బిడ్డ, టార్గెట్ చేయలేడు. కళ్ళు తెరవబడాలి, ముసుగు చిరిగిపోవాలి, ముసుగు తీయబడాలి. అధికమైన మహిమ, అధికమైన ప్రత్యక్షతలకు వెళ్ళాలి అంటే దేవుడు బిడ్డ దేవుని యొక్క రక్తం దగ్గరికి రావాలి. దేవుని రక్త ప్రోక్షణ లేకుండా, దేవుని యొక్క శరీర రక్తంలో మనం పాలిభాగస్సులు అవ్వకుండా మనము ఏమీ చేయలేము. దేవుడు బిడ్డ గమనించాలి. చాలా మంది ఈ దేవుని యొక్క శరీర రక్తం విషయంలో చాలా రకాలుగా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఒకటే చెప్తాను నేను సింపుల్గా, ఏదైనా దేవుని శరీరం గురించి, రక్తం గురించి నిన్ను తీసుకోకుండా ఆపుతుంటే అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ప్రభు యొక్క శరీరం, రక్తాన్ని ఈరోజు నువ్వు పలానా చేయలేదు కాబట్టి నువ్వు ప్రభు యొక్క శరీరాన్ని తినకూడదు, నీకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ప్రభు యొక్క శరీరాన్ని తినకూడదు, నువ్వు పలానా చేయకూడదు, పలానా చేసావు కాబట్టి ప్రభు యొక్క శరీరాన్ని తినకూడదు అని ఎవరైనా చెప్తే దయచేసి నమ్మండి, అది దేవుని స్వరం కాదు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు మనల్ని దేవుడికి ఇంకా దగ్గరగా చేస్తారు, దూరంగా కాదు. నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి ప్రభురాత్రి భోజనం అని ఎవరు పేరు పెట్టాడు? యేసే చెప్పారా? చెప్పలేదు. వీళ్ళు పేరు పెట్టేసుకొని రాత్రి పూటే తినాలి, సంవత్సరానికి ఒకసారే తినాలి, అదొక బోధ. క్లియర్గా అపోస్తుల కార్యంలో వారు అనుదినము ప్రార్థన చేయుట యందు, కూడుకొనుట యందు, రొట్టె విరుచుట యందు మానక. అద్భుతం. సంఘానికి ఆత్మలు జత చేయబడతా ఉన్నాయి. కారణం ఏంటంటే వారు దేవుడు చెప్పిన పని ఏదైతే ఉందో, కూడుకోవడం, ప్రార్థన చేయడం, స్తుతించడం, రొట్టె విరచడం అనే పనిని కంటిన్యూస్గా చేస్తున్నారు. అద్భుతాలు జరిగిపోతున్నాయి. అంతే. సాతానుగాడు ఆ సత్యాన్ని తిప్పేసి వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు, నెలకు ఒక్కసారి, 3 నెలలకు ఒక్కసారి, మాకు 15 సంఘాలు ఉంటాయండి, 15 సంఘాలకు ఒకేసారి మేము రొట్టె విరవడం కష్టం, ప్రతి వారం విరవడం కష్టం కాబట్టి ఒకటేసారి 4 నెలలకు ఒకసారి మేము పెట్టుకుంటాం. నో నో నో, అది చాలా 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 ప్రమాదకరం. ఎందుకంటే మనస్సాక్షి బలహీన పడిపోతుంది, దేవుడితో సహవాసం తగ్గిపోతుంది, దేవుడికి ఒక విశ్వాసకి మధ్యలో దూరం పెరిగిపోతుంది. ఏదో చేయడం బట్టి. ఏమండి, సర్వజ్ఞానైన దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదా అండి?
20 సంఘాలు 30 సంఘాలు అవుతాయి కాబట్టి సంవత్సరానికి ఒకసారి పెట్టాలని దేవుడు చెప్పలా. దేవుడు చెప్పకుండా మొత్తం వీళ్ళే ఏదో చేసేయాలి. నేను చెప్పాను కదా, ఇల్యూషన్ అండ్ ద ట్రూత్. ప్రపంచాన్ని ఏళ్తుంది ఇల్యూషన్. నీకు ప్రత్యక్షత ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఆ ఇల్యూషన్ లో నుంచి ట్రూత్ లోకి తీసుకొస్తావు, అండ్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఆమేన్. అప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డ 3వ పాయింట్ 28వ వచనంలో, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, మనం ప్రకాశిస్తాము. ఆ దేవుడు మేనిఫెస్టేషన్. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ప్రత్యక్షమగును. ఇక్కడ రెండోసారి ప్రత్యక్షత అన్న మాటని ఆప్టమానో అంటే ఆప్టమాటిక్, కళ్ళతో చూడడం, కళ్ళారా చూడడం అని అర్థం. ఎవరు చూస్తారు? కనిపెట్టుకున్న వారు చూస్తారు, కనిపెట్టని వారు చూడలేరు. ఇక్కడ కనిపెట్టారు వీళ్ళు. ఇక్కడ ఆ హోరాహో అన్న వర్డ్ ని స్ట్రాంగ్ డిక్షనరీలో వాడాడు. అంటే కళ్ళతో చూడడం, కనిపెట్టి చూడడం, ఆయన వైపే చూడడము అనేది వస్తుంది. దేవుడు టు లుక్ అట్, బిహోల్డ్. కనబడని వ్యక్తిని చూడడం, కనబడుతున్న వ్యక్తిని చూడడం. ఆయన కనబడే వారికి, కనిపెట్టే వారికి కనబడతాడు. ఎంత అద్భుతమైన మాట. ఆ ప్రభు కనబడ్డాడు. ఆ శరీరంలో, ఆ రక్తంలో నీవు నేను పాలిభాగస్తులైనప్పుడు, ఆ రక్తము నీలోకి ప్రోక్షణ చేయబడినప్పుడు, ఆ రక్తములో నువ్వు మునిగినప్పుడు, కడగబడినప్పుడు, ఆ రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడు, ఆ రక్తము నీలో నింపబడినప్పుడు దేవుడి బిడ్డను అద్భుతాలు చూస్తాం. అందుకే అంటాడు, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విను. లాస్ట్ వీక్ చూసాం కదా, అందులో జీవజల నదులు ప్రవహించును అన్నాడు. ఈ వాక్యము నీ హృదయంలోకి నింపుకున్నప్పుడు ఒక ప్రత్యక్షత స్టార్ట్ అవుతుంది, ఒక స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. దేవుడి బిడ్డ, ఒక వ్యక్తి యొక్క శరీరము పాడైపోయినప్పుడు, ఆయన యొక్క కిడ్నీస్ పాడైనప్పుడు, లివర్ పాడైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డయాలసిస్ అనేది చేస్తారు. ఏంటి డయాలసిస్ అంటే, శరీరంలో ఉన్న రక్తం మొత్తం తీసేసి మళ్ళీ కొత్త రక్తం ఎక్కిస్తారు. కొత్త రక్తం ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత ఆయనలో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోయి ఆయన కొంచెం బ్రతుకుతారు. అది కొంచెం ప్రాబ్లం అనుకోండి, ఒకసారి డయాలసిస్ చేస్తే చాలు, ఆయన బ్రతికేస్తారు. లేదు ఇంకా కొంచెం వర్స్ట్ కేస్ అవుతుంది, ఒక 4 డయాలసిస్, ఒక 5 డయాలసిస్, ఒక 6 డయాలసిస్. అవన్నీ ఆ వ్యక్తిని బ్రతికించడం కొరకే. ఈ థీరీని బ్లడ్ లెట్టింగ్ థీరీ అంటారు. బ్లడ్ లెట్టింగ్ థీరీ ఇంతకుముందు చాలా సంవత్సరాల కిందట ఆ యుఎస్ఏ లాంటి ప్రాంతంలో బ్లడ్ లెట్టింగ్, మనకందరూ తెలుసు జార్జ్ వాషింగ్టన్, ఆయనకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిలోంచి ఆయన బతికించాలంటే ఆయన శరీరంలో ఉన్న చెడు రక్తం పోవాలని చెప్పేసి కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు శరీరంలో ఉన్న రక్తం మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రక్తం ఎక్కించాలి, అప్పుడు బ్రతుకుతాడు ఆయన. కానీ బాధకరమైన విషయం ఏంటంటే ఆ బ్లడ్ లెట్టింగ్ జరుగుతుండగా ఆయన చనిపోయారు. బ్లడ్ లెట్టింగ్, పాత రక్తం అంతా వెళ్ళిపోవాలి, కొత్త రక్తం రావాలి. నీలో పాత రక్తం బయటకు వెళ్ళకపోతే, కొత్త రక్తం రాకపోతే నువ్వు ఆ సృష్టి, ఆ క్రమంలో, ఆ సైకిల్లో నువ్వు లేనట్టే అన్నమాట. ఒక బాడీలీ డిజార్డర్లో ఉన్నట్టు గమనించండి. ఆ యొక్క విశ్వాసి జీవితంలో కూడా, శరీరంలో కూడా ఈ పాప రక్తము పరిశుద్ధపరచబడాలి. అది పరిశుద్ధపరచబడాలి అంటే యేసయ్య రక్తం వాడిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ శరీరంలో, ఈ పాపపు శరీరము నిరర్ధకమగునట్లు అంటాడు రోమిలికి రాసిన పత్రికలో.
పాప శరీరము నిర్ధకం అవ్వాలంటే, ఆత్మీయ నియమంలోకి రావాలి అంటే, నువ్వు ఆత్మీయ నియమంలో ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్సులం కావాలి. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తంలో మనము మూవ్ అయితే అద్భుతం ఆయన కార్యాన్ని ప్రభు చేస్తారు. గమనించండి. నెంబర్ 1, ఆ దేవుడు మనల్ని ఆ రక్తం ద్వారా కడుగుతున్నాడు. ఆయన మనలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు, మేనిఫెస్ట్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎలాగా? కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. ఆ దేవునిలో నివసించాలని కోరుతున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన నీలో ఉండి ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నాడు. ఆయన తన వెలుగును నీలో నుండి ఈ లోకానికి కనపరచాలనుకుంటున్నాడు, అగపరచాలనుకుంటున్నాడు. నెంబర్ 3, ఆయన నీలో నుండి ఇతరులకి కనబడాలనుకుంటున్నాడు. 3 మాట. నీలో నివసించాలనుకుంటున్నాడు, నీలో ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నారు, నీలో నుండి ఇతరులకు కనబడాలనుకుంటున్నాడు. మరి ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభు యొక్క శరీరం రక్తంలోకి మన పాలిభాగస్వం అవ్వాలి. దేవుడు బిడ్డ, నిజంగా నేను ఇండోనేషియాలో ఉద్యోగం కేవలం 30 పేపర్ల పుస్తకం అనుకుంటాను. చదివినప్పుడు అద్భుతంగా అనిపించింది నాకు. రియల్లీ మంచి ఆత్మ సంబంధమైన అనుభవాలు అందులో కనబడతాయి. ఆ ఉద్యోగం రావడానికి ఆ ప్రాంతంలో వాళ్ళు చేసిన ప్రార్థన. వారి దగ్గర వైన్ లేదు, నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేశారు. ఆ నీరుగా ఉంది, కానీ ఆ నీరు తాగుతుండగా అది ద్రాక్షారసపు రుచినిచ్చిందంట. హల్లెలూయా. చూడండి, ఆ నీరు ద్రాక్షారసపు రుచినిచ్చింది. అవును, నిజంగా ఆ దేవుణ్ణి ప్రేమించి, దేవుని విశ్వసించి, దేవుణ్ణి నమ్మితే, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ నీరే ద్రాక్షరసంగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు చూస్తుంది నీలో ఉన్న విశ్వాసాన్ని. అట్టి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు ఆ నీరే ద్రాక్షరసం. నేను బయటికి వెళ్ళలేను, COVID-19, నేను ఇంట్లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, నో ప్రాబ్లం. టేక్ ఎ కప్ ఆఫ్ వాటర్, ప్రే, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా థియరీలు వస్తాయి, చాలా ప్రశ్నలు వస్తాయి. యాజకుడు మాత్రమే విరగొట్టాలి, వీళ్ళు విరగొట్టాలి, వాళ్ళు విరగొట్టాలి, అన్ని ప్రశ్నలకు జవాబు బైబిల్లోను. ఎవరండి యాజకుడు? నువ్వు కాదా యాజకుడివి? నువ్వు కేవలం విశ్వాసిగా ఉండిపోయావు. ప్రార్థన చేయి, దేవుడు చూపిస్తాడు. ఏమంటున్నాడు? ఇదిగో నా ప్రజలని నేను పిలుస్తున్నాను, పరిశుద్ధమైన జనాంగంగా, ఏర్పరచబడిన వంశంగా, తన సొత్తైన ప్రజలుగా, ఒక రాజులైన యాజకుల సమూహంగా. 5 గుంపుల్లో దేవుడిని పిలిచాడు. 5 గుంపుల్లో దేవుడు పిలిచాడు. ఎస్, అవకాశం లేదు, ఆగిపోకు. అవకాశం ఉంది, సంఘానికి వెళ్ళి. అవకాశం ఉంది, సేవకుడిని పిలిపించుకో. అవకాశం ఉంది, సంఘానికి అటెండ్ అవ్వు. అవకాశం ఉంది, పాపం మానే. అవకాశం ఉంది, ప్రభుతో కలిసి జీవించు. అవకాశం ఉంది, పరిశుద్ధులతో కలువు. అవకాశం లేదు, ప్రభుతో కూర్చో, మోకాలి. అద్భుతం ఎప్పుడు జరుగుతుందండి? అవకాశాలు ఉన్నప్పుడు జరగదు, అవకాశాలు లేనప్పుడు జరిగేదే అద్భుతం. ఈరోజు అవకాశాలు ఉన్నప్పటికీ ఏవో చేసేస్తా ఉంటారు, చిన్న చిన్న అద్భుతాలు. అది దేవుడి మహిమ కొరకా ఏమో, దేవుడు ఉన్నాడని మేము కనపరుస్తున్నాం మీకు అంటారు. ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. మిరకల్స్ ఎంటర్టైన్మెంట్. మిరకల్స్ ఆర్ ఫార్ ద అన్బిలీవర్స్. గుర్తుపెట్టుకో. ఎందుకు? వాళ్ళ రక్షణలోకి రావడానికి వాళ్ళకి ఒక అద్భుతం కావాలి, వారు రక్షించబడాలి, కావాలి, అద్భుతం కావాలి. అద్భుతం జరిగిన తర్వాత మన విశ్వాసం ఎంత బలంగా ఉండాలో తెలుసా? ప్రభువా, ఈ అద్భుతం జరిగినా జరగకపోయినా నువ్వే దేవుడు, నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను.
నాకు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా నువ్వే దేవుడవు, అప్పులు తీర్చినా తీరకపోయినా నువ్వే దేవుడవు. అట్లాంటి విశ్వాసులు ప్రభులో విలీనం అవుతారు. మిగతా వారు ఏమవుతారు మీకు తెలుసు. నమ్మిన వాడికి నిత్య జీవితం, నమ్మని వాడికి నిత్య నరకం. రెండే రెండు డెస్టినేషన్. మనం డిసైడ్ అవ్వాలి. దేవుడు ఆ హృదయంలో ఆ ప్రభు కదలడానికి ఇష్టపడుతున్నాడు, నీళ్ళ నుండి కదలడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాలిభాగస్సులం. ఎప్పుడైతే మనం పాలిభాగస్సులం అవుతామో, నెక్స్ట్ వీక్ ద రిజల్ట్స్ ఆఫ్ పార్టేకింగ్ ఇన్ బ్రెడ్ అండ్ వైన్ మనం చూడకూడదు. ద రిజల్ట్స్, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది? ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాలిభాగస్సులం అయినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇది పరిశుద్ధుల సహవాసం. గుర్తుపెట్టుకో. పాపము ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత నువ్వు పాలిభాగస్సుడు కావాలి. పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపం జరిగిస్తూ కనుక దానిలో పాలిభాగస్సులు అవుతే దేవుడు క్లియర్గా చెప్తాడు, చస్తారు. మీకు అర్థం కావాలని చెప్పాను, చస్తారు. గుర్తుపెట్టుకో. దేవుడు క్లియర్గా చెప్పాడు, అందుకే మీలో అనేక మంది నిద్రించుచున్నారు. ఎందుకంటే అయోగ్యముగా, నిర్లక్ష్యముగా మీరు దానిలో పాలిభాగస్సులు అవుతున్నారు. నో, ఒక వ్యక్తి ఒక పాపములో, ఒక దేవునికి అవిధేయతలో జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తితో మనం చెప్పాలి, నువ్వు మోకాలై పాపాలు ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, ఆ తర్వాత వచ్చి దీంట్లో పాలుభాగస్తుంది. అంతేకాని ఇది ఏదో ఒక ట్రీటో ఒక ఫీస్టో అనుకోకండి. నో, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఏడవండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి. అప్పుడు దీనిలో పాలిభాగస్సులు కండి. అప్పుడు నీలో రిజల్ట్ వస్తుంది. దేవుడు బిడ్డ, రిజల్ట్ వస్తుంది. నీలో నివసిస్తాడు దేవుడు, ప్రత్యక్షత ఇస్తాడు. ఆమేన్. నెంబర్ 3, నీలోని దేవుడు కనబడడానికి ఇష్టపడతాడు. మరి ఈ 3 జరగాలంటే మన ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మన పాలిభాగస్సులము కావాలి. ఈ ఆరాధనలో మన ప్రభువులో మనం నిలవాలి, మన ప్రభువులో మన పాలిభాగస్సులం కావాలి. కాబట్టి దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మనము విన్నాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇంకా మీరు ఎక్కడైనా బాప్తిసం తీసుకోలేకపోతే దయచేసి బాప్తిసం తీసుకోండి. ఫస్ట్ స్టెప్ ఫర్ ద క్రిస్టియానిటీ ఈజ్ బాప్టిజం. నువ్వు ప్రభువుని అంగీకరించావు. డోంట్ బి ఏ సీక్రెట్ బిలీవర్. చాలా మంది చెప్తుంటారు, బ్రదర్ నేను సీక్రెట్ బిలీవర్ని. సీక్రెట్ బిలీవర్లు వద్దు, ప్రత్యక్షపరచబడే బిలీవర్లు కావాలి. నువ్వు ప్రభు దగ్గర ప్రత్యక్షపరచబడే బిలీవర్గా నువ్వు మారాలి. ఎస్, నీలో నివసిస్తాడు, తర్వాత నీలో ప్రకాశిస్తాడు, తర్వాత తన్ను తాను నీ నుంచి కనబడతాడు. అంతే, ఫైర్ అయిపోతాడు సాతాన్. సాతాన్ విల్ బి షూటెడ్ సైడ్. ఆమేన్. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభువు చూద్దాం. జీవం కలిగిన దేవా, మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు. నాకు చెప్పమంది నేను మీకు చెప్పాను ప్రభా, మీరు మాలో నివసించాలనుకుంటున్నారు. అందుకే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. కొత్త నిబంధన రక్తాన్ని, కొత్త నిబంధన పాత్రను మాకు ఇచ్చారు. మీరు మాలో ప్రభా దేవా ప్రత్యక్షపరచబడాలనుకున్నారు. ఆ ప్రత్యక్షత మమ్మల్ని ఆశీర్వాదపు, ఆరోగ్య, దీవెన దంతలో క్షేమాభివృద్ధిలోకి తీసుకెళ్తుంది ప్రభా. అది మేము అనుభవించుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం. మూడోదిగా, మాలోని ఇతరులకి నువ్వు కనబడాలనుకుంటున్నావు ప్రభా. మేము నిన్ను థ్యాంక్ యూ డాడీ కనపరిచే పాత్రలుగా, ప్రతిబింబించే నైనా కటకాలుగా మేము ఉండడానికి, మేము ఇష్టపడడానికి మీరు కృపను దయచేశారు. దేవుని మీకు వందనాలు. ఈ వాక్యం నాలో మాలో నూరంతలుగా ఫలింపచేయండి. నీ ఆశీర్వాదం మేలు చేత, నీ దీవెనల చేత తృప్తిపరిచి, నువ్వు దేవుడిగా, నీ ప్రజగా, నీ సాక్ష్యంలో పెట్టుకుని వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనము పాలుభాగస్తులు అవడానికి మనం సిద్ధపరచుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని, దేవుని ఏర్పాటు చేత, దేవుని చేత పిలువబడిన సేవకులు మీకు ఇస్తున్నారు. అంటే అది వారు ప్రభు యుద్ధ నుంచి పొందుకుంటున్నారు. ప్రభువైన యేసు తాను అప్పబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని
ఎత్తి కృంతాసులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పినాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడం చెప్పాను. మీరు రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధమును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకును, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తమకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకొని తీర్పు పొందకపోదు. మనల్ని మనం విమర్శించుకుందాం. ప్రభా, నేను దారి తప్పిన గొర్రెవల్ల తిరిగాను అయ్యా, మీరు నేను నివసించు ఆలయాగా నేను మారాలనుకుంటున్నాను. నా పాపాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. నీలో నేను కొత్త నూతన సృష్టిగా నేను మారాలనుకుంటున్నాను. నేను నీ ప్రత్యక్షతలోకి నేను రావాలనుకుంటున్నాను. నా బ్రతుకులో ఉన్న దరిద్రాన్ని, పాపాన్ని, బలహీనతని, అనారోగ్యాన్ని నైనా ప్రతి ఒక్క శరీర కార్యాలను లయపరచి ఆత్మ సంబంధించిన వ్యక్తిగా నేను మారాలనుకుంటున్నాను. నేను కనపరచాలనుకుంటున్నాను. నేను కనబడే పాత్రగా, ఒక జయించు పాత్రగా నన్ను వాడుకోండి ప్రభా. అట్టి కృపలో మమ్మల్ని నిలబెట్టండి నాయన. ఈ లైవ్ లో ప్రభుత్వ ఈ యొక్క శరీరమును, ఈ యొక్క రక్తంలో నాయన పాలి భాగస్రవుతున్న ప్రతి బిడపైన నీ కృపను ఉంచండి అయా. ఇది నీ శరీరము దేవా, అయా తండ్రి దేవా నాయన. దీని యొక్క మేనిఫెస్టేషన్ నాయన బిడ్డలు చూడబోతున్నది నీకు వందనాలు. ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా నీ కృపను వారు పొందబోతున్నది నీకు వందనాలు. అట్టి కృప ఆశీర్వాదం చేత వారు నింపి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాలి భాగస్వాములం అవుదాం. కృప కలిగిన రాజా, ఈ నీ శరీరంలో, నీ రక్తంలో పాలు భాగస్వామి నీ బిడ్డల్ని నీ వారసులుగా ఎటువంటి శిక్షా విధి లేకుండా ఆమేన్ తీర్పులోనికి తేక నిత్య జీవితంలో దాటిపోయే బిడ్డలుగా, మీరు నివసించు ఆలయాలుగా, నీ ప్రత్యక్షతను కలిగి ఉన్న బిడ్డలుగా, నిన్ను కనపరిచే పాత్రలుగా వీరుందురుగాక. జయించి నీతో పాటు నిత్య రాజ్య వారసులుగా ఉంటకు కృపణ దయచేయమని, జయ జీవితమును వీరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేయించున్నాం పరమ తండ్రి. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యమైన సహవాసము ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలి భాగస్వామి మనందరికీ ప్రభు అనుగ్రహించి జయ జీవితంలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇది మొదలుకొని ప్రభు యొక్క విజయోత్సవము నీలో మోగును గాక. ఇది మొదలుకొని ప్రభు యొక్క విజయ కేతనము నీ జీవితంలో ఎగురును గాక. ఇది మొదలుకొని ప్రభు యొక్క విజయోత్సవము అనుదినము నీ జీవితంలో ప్రభు నీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బాయ్. ప్రైజ్ లార్డ్.